మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించిన మహోన్నతులైన దేవునికి స్తుతి ఘనత ప్రభావములు చెల్లునుగాక. ప్రతి దినము మనకు ఎదురవుతున్న ప్రతి సవాళ్లను దైవజ్ఞానంతో ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనకు దేవుని కృపావార్త కావాలి. దేవుడు అనుగ్రహించిన అనేక కృపావార్తలు కలిగిన ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రభు నేడు మనకిచ్చిన వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం. ఎక్సోడస్ చాప్టర్ 33 వర్స్ 19, నిర్గమకాండ 33:19 నా మంచితనమంతయు మీకు కనపరిచేదని అన్నాడు. మన జీవితాల్లోనికి ఆయన మంచితనమంతయు తీసుకొస్తాడు. ఆయన మంచితనం ఎంత గొప్పదో ఒకసారి ఆలోచన చేయండి. ఆయన మంచితనాన్ని మనం మెజర్ చేయలేం. అంత గొప్ప అద్భుతమైన సృష్టికర్త అనే దేవుడు ఆయన మంచితనం అంతా మీకు కనుపరుస్తానని వాగ్దానం చేశాడు. ఒకసారి మంచి అన్న విషయాన్ని గుర్తు చేసుకున్నప్పుడు జెనసిస్ చాప్టర్ 1 ఆదికాండం 1వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఆయన కలుగు చేసిన ప్రతిదీ కూడా మంచిదియు 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 అన్నాడు. ఆయన నేచర్ను చేసినప్పుడు ఆకాశ పక్షులను భూజంతువులను సమస్తాన్ని కలుగు చేసినప్పుడు మంచిది మంచిది మంచిదని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. సూర్యచంద్ర నక్షత్రములను అలాగే సృష్టిలో ఉన్న సమస్తాన్ని చేసినప్పుడు మంచిది మంచిది అని ప్రభు సెలవిచ్చినాడు. ఈరోజు వాక్యం పెట్టిన ఆత్మీయులారా, ఆయన మంచితనం అంతా కూడా ఆయన విశ్వాసం వచ్చిన మన జీవితాల్లోకి తీసుకొస్తానని కనుపరుస్తానని వాగ్దానం చేసిన దేవుడు మీ జీవితాల్లో కూడా తన కృపను అనుగ్రహించి బలపరచునుగాక. ఆయన మంచితనం మీ పిల్లల విషయంలో, మీ కుటుంబ విషయంలో, మీ ఆత్మీయతలో, అన్ని రంగాలలో ఆయన మంచితనాన్ని మనకు కనుపరుస్తానని వాగ్దానం చేసిన దేవుని వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి. అవును ప్రభా, మీరు క్రియేట్ చేసిన ఈ లోకం చూస్తే అద్భుతంగా లేదు. ఆకాశం చూడండి, మరి ఆకాశ పక్షులను ఒకసారి చూడండి, గమనించండి. ఆయన కలుగు చేసిన ఎన్నో రకాలైనటువంటి ఫ్లవర్స్ మనకు కనిపిస్తున్నాయి. నేచర్ అద్భుతంగా లేదు. ఈ సృష్టిలో దేవుడు కలుగు చేసిన సమస్తం అద్భుతంగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది. ఎంత చూసినా అది బోరింగ్గా అనిపించదు. అంత అద్భుతమైన లోకాన్ని దేవుడు కలుగు చేశాడు. మనుషులకు మొదటి వారైనటువంటి ఆదాము అవ్వకి దేవుడు ఇదంతా అప్పగించిన వారిని నిలబెట్టుకోలేక అవిధేయులై దేవుడు అనుగ్రహించినంతా కోల్పోయారు. తిరిగి మళ్ళా దేవుని యందు భయభక్తి కలిగి విశ్వాసంతో ప్రార్థించినప్పుడు దేవుడు తన కృపను, ఆయన దయను మీకు అనుగ్రహించగల శక్తిమంతుడు. అందుకే ఐగుప్తులో బానిసత్వంలో నిట్టూర్పులు విడుస్తున్నటువంటి ఇశ్రాయేలులందరూ మొరపెట్టి కన్నీళ్లు కార్చగా దేవుడు వారి ప్రార్థన విని ఈ విధంగా వాగ్దానం చేశాడు. ఆయన విశ్వాసం ఉంచి ఆయన చెప్పిన మార్గంలో నడిచినట్లయితే ఆయన మంచితనం అంతా కూడా కనుపరిచాడు. నీరు లేని ఎడారిలో వారు ప్రయాణం చేస్తుండగా దాహం వేస్తుందన్నప్పుడు బండ నుండి నీళ్ళు ఇచ్చాడు. బయట ఉన్న ఒక బండ, అక్కడ నీళ్ళు వస్తుందని ఎవరికి తెలియదు. అటువంటి నీళ్ళు రావడం అసాధ్యం. బండను కొట్టగా అందులో నీళ్ళు రావడం ఏంటి? దాహం తీరి అది ఒక నదిలాగా ప్రవహించిందట. ఎంత అద్భుతమైన విషయం అది. అలాగే వారికి ఆహారం లేనప్పుడు ఆకాశం నుండి మన్నాను కురిపించాడు. అది తేనెకన్నా మధురంగా ఉన్నటువంటి అద్భుతమైన ఆహారం అది. అలాగే వారు వెళ్తున్న మార్గంలో ఎన్నో శోధనలు, ఇబ్బందులు వచ్చినప్పుడు వారిని తప్పిస్తూ వచ్చాడు. విషపూరితమైన పాములు వారిని కరుస్తుండగా వాటి విషం నుండి కూడా వారిని తప్పించాడు, వాళ్ళని కాపాడాడు. వారు అరణ్యం గుండా వెళ్తుండగా ఎన్నో శత్రు దేశాలు వారి ఉనికిని లేకుండా చేస్తామని దండెత్తి వారి మీదకి వచ్చినప్పుడు ప్రభు వారికి అండగా నిలబడి వారిని కాపాడాడు. రాత్రి వేళ అగ్నిస్తంభంలో, పగటి వేళ మేఘస్తంభంలో వారిని కాపాడాడు. దేవుని కృప, దేవుని దయ వారికి తోడై ఉండబట్టి ఆయన మంచితనం అంతా వారికి కనుపరిచాడు. ఈరోజు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్న ఆత్మీయులారా, మీ జీవితంలో కూడా దేవుడు తన మంచితనాన్ని మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలకు కనుపరచునుగాక. ఒక చిన్న కీర్తన పాడుకుందాం ప్లేరా. నాలో ఉన్నవాడు గొప్పవాడు, నాతో నడచువాడు మంచివాడు. నాలో ఉన్నవాడు గొప్పవాడు, నాతో నడచువాడు మంచివాడు. లోకమును జయించిన శక్తిమంతుడు, ఈ లోకమును జయించిన శక్తిమంతుడు. నన్నెంతో ప్రేమించే ప్రేమ పూర్ణుడు, నన్నెంతో ప్రేమించే ప్రేమ పూర్ణుడు. నన్ను కాచే యేసు నాతో ఉన్నాడు, రక్షించే యేసు నాతో వస్తాడు. నన్ను కాచే యేసు నాతో ఉన్నాడు, రక్షించే యేసు నాతో వస్తాడు. నాలో ఉన్నవాడు గొప్పవాడు, నాతో నడచువాడు మంచివాడు. నాలో ఉన్నవాడు గొప్పవాడు, నాతో నడచువాడు
మంచివాడు. మనందరి పాప శాపములు తొలగిపోవడానికి శిలువలో రక్తం కాచి ప్రాణం పెట్టి మరణించినప్పుడే ఆయన ప్రేమ ఎంత గొప్పదో వ్యక్తపరిచాడు. మనలో ఏ ఒక్కడు నశించి నరకానికి పోకుండా ప్రతి ఆత్మ పరలోక పట్టణానికి చేరాలని. మనం చూస్తున్న ప్రకృతి, నేచర్ ఎంత ఆహ్లాదంగా ఉంటే పరలోకం ఇంకెంత అద్భుతంగా ఉంటుంది చెప్పండి. పరలోకం అనేది మనుషులు చేసిందిగా దేవుని చేత చేయబడింది. అద్భుతమైన పరలోకానికి మనమంతా వారసులు అవ్వాలని తన ప్రాణాన్ని పెట్టి సమస్తాన్ని త్యాగం చేసి తన మంచితనాన్ని శిలువలో చూపించాడు. ఆయన నమ్మిక ఉంచి బాప్తిసం పొంది ప్రార్థిస్తున్న వారందరికీ పరిశుద్ధాత్మని వరాన్ని మనకు అనుగ్రహించి మన హృదయాల్లో ఆత్మను పెట్టి ఈ లోకయాత్రలో ఓడిపోకుండా ఎన్ని శ్రమలు ఎదురైనా, శోధనలు ఎదురైనా, ఇబ్బందులు, కష్టాలు, అవమానాలు, నిందలు ఎదురైనా దేవుని కృప మనకు కాపాడుతూ నడిపిస్తూ ఉంది. ఆత్మదేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు, బలపరుస్తున్నాడు, ఓదారుస్తున్నాడు. ఆ కృపగల దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి వర్ధిల్ల చేయాలని మా ప్రార్థన. చిన్న ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, నీ ప్రజలను జ్ఞాపం చేసుకునండి అయ్యా. నీ మంచితనం అంతా మాకు కనుపరుస్తాను వాగ్దానం చేసిన నీ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్నాం. నీ ప్రజలు ఒక రోజున ఇదిగో దేవుడు చేసిన మేళ్ల గురించి సాక్ష్యం ఇచ్చే విధంగా అద్భుత ఆశ్చర్యకార్యాలు మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రం. అన్నిటికన్నా గొప్ప రక్షణ మాకు అనుగ్రహించావు. అదే గొప్ప మంచితనం నాయన. నీ గొప్ప మంచితనాన్ని మేము ఎల్లప్పుడూ సెలబ్రేట్ చేసుకునే విధంగా మా జీవితకాలం అంతా మీ మంచితనాన్ని బట్టి, మీ నమ్మకత్వాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ జీవించే కృప మా అందరికీ దయచేయమని ఈ ప్రార్థనలు ఏకీవచ్చిన ప్రతి ఒక్కరి జీవితాల్లో మీ మంచి కార్యాలు జరిగించబోతున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాను. శుభకార్యములు, మంచి కార్యములు వీరందరి గృహాల్లో యేసునామములో జరుగునుగాక. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసునామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసునామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. క్రీస్తు యేసు నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తు యేసు యొక్క కృపా సమాధానాలు మీకు, మీ కుటుంబాలకు సదా తోడే నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఎవరైతే బర్త్డే జరుపుకుంటున్నారో, హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యువర్ లైఫ్ విత్ అ లాంగ్ లైఫ్. ప్రభు మిమ్మల్ని దీవించి వర్ధిల్ల చేసి ఆస్వాదించి కాపాడునుగాక. ఆమేన్. మీకు ఇచ్చిన వాగ్దానం 2 Chronicles chapter 20 verse 17. 2 దినవృత్తాంతం 20:17. యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడికుడి. స్టాండ్ ఫర్మ్ అండ్ సీ ద డెలివరెన్స్ ది లార్డ్ విల్ గివ్ యూ. The Lord is going to give you a great deliverance. You will just stand and see in prayer. ప్రార్థనలో ఉంటూ మీరు వాటిని పొందుకుందురుగాక. May happy birthday to you. Many more returns of the day. May the Lord continue to bless you. Anniversary జరుపుకున్న వారికి హ్యాపీ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు రాకడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జరుపుకునే కృపా దంపతులని మీకు దేవుడు దయచేయునుగాక. మీరు ఆదర్శ దంపతులుగా ఉండి యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణగణాలు లోకానికి ప్రచురపరిచేవారుగా ప్రేమానురాగాలు ప్రభు మీకు దయచేయునుగాక. లవ్ అండ్ ఎఫెక్షన్ మీ మధ్యలో అది అధికమవునుగాక. ఆమేన్. మీకు ఇచ్చిన వాగ్దానం నెహెమయా చాప్టర్ 8 verse 10. ఆ నెహెమయా 8-10 చదువుదాం. యెహోవా యందు ఆనందించడం వల్ల మీరు బలమొందుదురు. దుఃఖపడకుడి అని ముందు లైన్లో ఉంటుంది. దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలమొందుదురు. ఇక దుఃఖపడింది చాలు. ప్రభులో ఆనందించండి, స్తుతించండి, ప్రార్థించండి. భారం ఆయన మీద మోపండి. కన్నీళ్లతో ప్రార్థించుదాం. ప్రార్థన అయిన తర్వాత ఇక ఆనందిద్దాం. ప్రభు జవాబిస్తాడని. జాయ్ ఆఫ్ ది లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. జాయ్ ఆఫ్ ది లార్డ్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.